హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క మిస్టరీస్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో స్టోరీ తెలుసుకుందాం. కృష్ణుడి యొక్క గుండె జగన్నాథ స్వామి టెంపుల్లో ఉండడానికి గల కారణం కూడా తెలుసుకుందాం. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. మహాభారతం. ఓకే, మహాభారతంలో కురుక్షేత్రం అవుతుంది. కురుక్షేత్రంలో కౌరవులందరూ మరణిస్తారు. అది చూసిన గాంధారి చాలా బాధపడుతుంది. కృష్ణుడికి అన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నా తన పిల్లలు ఎవరిని కాపాడలేదు అని చాలా బాధతో కోపంతో కృష్ణుడిని శపిస్తుంది అనమాట. ఏమని, 36 సంవత్సరాల తర్వాత యాదవుల వంశం కూడా ఈ విధంగానే మరణిస్తారు, దాని తర్వాత ద్వారక మొత్తం సముద్రంలో కలిసిపోతుంది అని చెప్పి శపిస్తుంది. అలాగే 36 సంవత్సరాల తర్వాత యాదవులందరూ మరణించారు, ద్వారక కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇదంతా చూసిన కృష్ణుడు చాలా బాధపడి ఒక అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా జర అనే వేటగాడు వచ్చి జింక అనుకొని బాణం విసురుతాడనమాట. ఆ బాణం అనుకోకుండా కృష్ణుడి యొక్క పాదాలకి తగులుతుంది. వెంటనే ఆ వేటగాడు వచ్చి, కృష్ణ, నేను చేసిన తప్పుని క్షమించండి, నేను జింక అని తలచి బాణం వేశాను, మీరని మాకు తెలియదు అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఆ వేటగాడితో, నువ్వు బాధపడవలసిన పని లేదు జర, త్రేతాయుగంలో వెనక నుంచి నేను నిన్ను చంపవలసిన పరిస్థితి ఏర్పడింది, సో అందువల్ల ఈరోజు నా మరణం నీ చేతిలో ఇలా రాసి ఉంది అని చెప్పి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఓకే, ఇదంతా విషయాన్ని జర అనే వేటగాడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు వచ్చి కృష్ణుడికి అంతిమ క్రియలన్నీ చేస్తాడనమాట. సో కృష్ణుడి శరీరం మొత్తం కాలిపోతుంది, ఒక్క గుండె మాత్రం కాలదు. ఆ గుండెని అర్జునుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద చెక్కకి తాడు చుట్టి ఒక నదిలోని విడిచిపెట్టేస్తాడు. అది ప్రవహించి ఒడిస్సాలో మహంది అనే గ్రామంలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ హెడ్ బిశ్వబసు అనే అతనికి దొరుకుతుంది. అతను ఆ గుండెని ఇలా తీసుకొని దీనికి చాలా స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని చెప్పి నీలమాధవుని రూపంలో చాలా సీక్రెట్గా ఎవ్వరికీ చెప్పకుండా ప్రే చేస్తూ ఉంటాడనమాట. సో ఇదంతా ఒకటైతే నెక్స్ట్ అవంతి కింగ్ అనమాట, ఇంద్రజుమ్నుడు. అతను అపారమైన విష్ణు భక్తుడు. అతను ఒకసారి పురుషోత్తమ క్షేత్రం కోసం అని చెప్పి యాత్రకి వెళ్తే అక్కడ తెలుసుకుంటాడనమాట, కృష్ణుడి యొక్క గుండె ఒక నీలమాధవుడి రూపంలో ఎక్కడో ఒక దగ్గర దాచి ఉంది, ఒకరు ప్రే చేస్తున్నారు అని చెప్పి తెలుసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రజుమ్నుడు, తన ప్రీస్ట్ అయిన విద్యాపీఠని పిలిచి ఆ నీలమాధవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నారో అని ఒడిస్సాలో కనుక్కోమని పంపిస్తాడనమాట. ఆ విద్యాపీఠ తెలుసుకుంటాడు కొన్ని సీక్రెట్ సోర్సెస్ ద్వారా బిశ్వబసు అనే అతని దగ్గర ఉంటుంది అనేసి. అప్పుడు వెంటనే ఇదే విషయాన్ని ఇంద్రజుమ్నుడికి చెప్తాడు. ఇంద్రజుమ్నుడు విద్యాపీఠ ఇద్దరు కలిసి వెళ్ళి ప్లేస్ని చూడగానే అక్కడ నీలమాధవుడు ఉండడు. అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రజుమ్నుడి కల్లోకి వచ్చి, నేను ఎప్పుడూ నీకు నీలమాధవుడి రూపంలో దర్శనం ఇవ్వను, నీకు ఒక చెక్క సముద్రం దగ్గర కనబడుతుంది, ఆ చెక్కను తీసుకొని 3 మూర్తులుగా చెక్కించి ఒక టెంపుల్ని నిర్మించాలి అని చెప్పి విష్ణుమూర్తి అంటాడనమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంద్రజుమ్నుడు అలాగే ప్రతి ఒక్క శిల్పికి పిలుస్తాడు. ఎవ్వరూ మేము చేయలేము అని చెప్పి అనేస్తారు, ఎందుకంటే ఆ చెక్క అనేది చాలా బరువు, అది ఎవ్వరూ మోయలేరు అనమాట. సో మేము ఎవరూ చెక్కలేము అనేస్తే మళ్ళీ విష్ణుమూర్తి కల్లోకి వచ్చి, ఇది చేయగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు విశ్వకర్మ, సో అతనికి పిలిపించి నువ్వు చెక్కించాలి అని చెప్పి ఇంద్రజుమ్నుడితో అంటాడు. వెంటనే ఇంద్రజుమ్నుడు అతనికి పిలిపించి నువ్వు 3 మూర్తుల కింద చెక్కాలి అని చెప్పి ఇంద్రజుమ్నుడు చెప్తాడనమాట. అప్పుడు ఆ శిల్పి ఏమని అంటాడు, నేను చెక్కుతాను కానీ 21 రోజుల వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తలుపు బిగించి చెక్కడం మొదలు పెడతాడు. సో రోజు శబ్దం వచ్చేది, కానీ ఒకరోజు అనుకోకుండా శబ్దం ఆగిపోద్ది బయటికి. అప్పుడు ఇంద్రజుమ్నుడి భార్య ఈ విషయాన్ని ఇంద్రజుమ్నుడికి చెప్తాడు. ఏమైందని తలచి వెంటనే ఇంద్రజుమ్నుడు 21 రోజులు అవ్వక ముందునే తలుపులు తెరుస్తాడు. తలుపులు తెరవగానే అక్కడ ఉన్న శిల్పి వెంటనే మాయమైపోయి చెక్కిన విగ్రహాలు అలానే ఉంచేస్తాడనమాట. అందువల్ల బలరాముడు, జగన్నాథ స్వామి అండ్ సుభద్రాదేవి మూర్తులు సగమే చెక్కబడి ఉంటాయి, ఆ కాలు చేతులు ఏవి ఉండవు. ఆ మూర్తుల్ని అలాగే వదిలేస్తే అక్కడ టెంపుల్ని స్థాపించి అదే ఇప్పుడు మనందరం కొలుస్తున్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్. కృష్ణుడి యొక్క గుండె అక్కడ ఉందని ప్రజల అపారమైన నమ్మకం. సో ఆ స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ స్వామికి జై. థ్యాంక్ యూ సో మచ్.